ప్లమ్ స్ట్రోక్ క్రీమ్ అయితే రాసేసుకున్నాము. నెక్స్ట్ ఫౌండేషన్ కి ఈరోజు ఫౌండేషన్ ఏం తీసుకున్నామంటే ఫిట్ మీ అయితే తీసుకున్నాం. నా కలర్ 310 ఫిట్ మీ మేబ్లైన్ ఫిట్ మీ నా నెంబర్ 310 ఏదైతే కొంచెం ప్యాలెట్ మీద తీసుకొని ఇది జస్ట్ చూడండి వాటర్ బేస్ మీద ఉంది. ఓకే, క్యాప్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే చిన్నది ఫౌండేషన్ బ్రష్ అయితే తీసుకున్నాం. ఇది మనం కన్సీలర్కి యూజ్ చేసాం. ఇంకొంచెం ఐ కింద కన్సీలర్ రాస్తున్నాం బ్రష్తో. ఇక్కడ చీక్స్ మీద ఇదంతా కూడా ఫిట్ మీ కన్సీలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడంతా నాకు కొంచెం రెడ్డిష్గా ఉంటుంది కదా, ఇక్కడ లైట్గా పుట్టుమచ్చ ఉంది. అండ్ మౌత్ చుట్టూ కూడా ఇక్కడ కొంచెం డార్క్గా ఉంది. మీరు మేకప్ ఆర్టిస్ట్ కాకపోయినా రోజు ఇలాగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కూడా వచ్చేస్తుంది. ఇది పెద్ద విషయం ఏమి కాదు, మన ప్రాక్టీస్ వల్ల మనం కూడా ఇది అవుతాం. ఓకే, నెక్స్ట్ ఈ చీక్స్ మీద ఇదంతా లైట్గా ఇక్కడ నాకు రెడ్డిష్గా ఉంది చూడండి. ఇదంతా కన్సీలర్తో నేను ఇచ్చేసుకుంటున్నాను, కవర్ చేస్తున్నాను. కన్సీలర్ అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్లెండర్తో బ్లెండ్ చేసుకున్నాం ఇదంతా. ఇప్పుడైతే కన్సీలర్ అయితే మనం అప్లై చేసుకున్నాం. ఇప్పుడు ఫౌండేషన్ అప్లై చేసుకుందాం. ఓకే, 1 minute. ఫౌండేషన్ అయితే చిన్న బ్రష్తో ఇలా రాసుకొని బ్లెండ్ చేసుకుంటాం. ఇలాగా ఫేస్ అంతా రాసుకొని ఇది చూసారా బ్లెండ్ చేసుకుంటున్నాను బ్లెండర్తో, వెట్ బ్లెండర్తో. మీకు తర్వాత చిన్న వీడియో తీసి ఈ వెట్ బ్లెండర్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది తర్వాత చిన్న వీడియోలో చెప్పా. ఇలా చక్కగా ఈవెన్గా ఫేస్ అంతా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ రాసాను కదా, ఈ సైడ్ ఇంకా ఫౌండేషన్ అప్లై చేయలేదు, ఈ సైడ్ కూడా ఫౌండేషన్ అప్లై చేద్దాం. ఇలా బ్యూటీ బ్లెండర్తో ఇలా ఈవెన్గా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మీరు ఫేస్కి ఒకటే కాదు, ఇక్కడ మన చెవులకి నెక్ కింద కూడా రాసుకోండి. ఓకేనా? ఇది మామూలుగా మనం ట్యాప్ చేసిన ఫేస్ బ్యూటీ బ్లెండర్ ఉంది కదా, క్రీమ్ ఉంటుంది, అది ఇక్కడ రాసుకుంటే చాలు. నీట్గా నెక్ కింద ఇదంతా నీట్గా ఫేస్ ఎలా ఉందో నెక్ కూడా అలాగే మ్యాచ్ అవ్వాలి. ఫేస్ ఒక కలరు నెక్ ఒక కలరు ఇలా కాకుండా మొత్తం అంతా ఈవెన్గా ఉండాలి. ఓకే, ఓకే కవర్ అయింది. ఓకే, ఇప్పుడు ఫేస్ నెక్ ఒకే రకంగా ఉంది. నెక్ అంతా ఇలా ఈవెన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఓకే, ఇయర్స్ కూడా ఆల్రెడీ మన ఫేస్కి యూజ్ చేసిన ఫౌండేషన్ ఉంటుంది కదా, ఇయర్స్కి ఇలా ప్రెస్ చేస్తూ ఇయర్కి చెవి వెనకాల
ఇలాగా అప్లై చేసుకోవాలి. ఓకే ఓకే నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు ఇది మేకప్ ఏంటంటే మీరు మార్నింగ్ టైంకి అయితే ఇది బాగుంటుంది. ఇది ఏంటంటే ఇల్యుమినేటర్ ప్రైమర్, అది ఫేస్ షైనీగా ఉంటుంది. మార్నింగ్ ఏదైనా పార్టీ ఏదైనా అకేషన్ ఉంటే మీరు ఇదైతే యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. ఓకే ఇందులో ఫేర్ స్కిన్ ఫేర్ స్కిన్ టోన్ కి అయితే ఇది బాగుంటుంది. డస్కీ స్కిన్ టోన్ కి ఇందులో గోల్డెన్ వస్తుంది, అదైనా యూజ్ చేయొచ్చు మీరు, బాగానే ఉంటుంది. ఓకే ఇలా బ్లెండ్ చేసాం కదా, చూసారా నా మేకప్ నా ఫేస్ అంతా. ఓకే ఇలా వచ్చింది. నెక్స్ట్ మనం ఇప్పుడు హైలైటర్కి వెళ్దాం, క్రీమ్ హైలైటర్కి. ఇప్పుడైతే క్రీమ్ హైలైటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు జస్ట్ నోస్ బ్రిడ్జ్ దగ్గర అండ్ కొంచెం నేను బొద్దుగా ఉన్నాను కదా, ఈ షేప్ అయితే కొంచెం ఫేస్ ఇలా కనిపిస్తుంది అన్నమాట, కాలగా, అందుకని ఈ షేప్ తీస్తున్నా. ఇది కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ ఓకే ఇప్పుడైతే బ్లెండర్తో బ్లెండ్ చేసుకుందాం. క్రీమ్ హైలైటర్ అయితే అప్లై చేసుకున్నాం, బ్లెండర్తో బ్లెండ్ చేసుకున్నాం. చూసారా ఇక్కడ ఈ ప్లేస్ నీట్గా. ఓకే నెక్స్ట్ కాంటూర్ వేయమంటారా, వేరే వీడియోలో చెప్పొచ్చా? ఓకే